హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ హేమంత్. ఈరోజు మనం వర్షంగులకు శేషం మూవీని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఇలాంటి వీడియోస్ మీకు మళ్ళీ మళ్ళీ కావాలనుకుంటే ఇప్పుడే మనోడిని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఏదైనా మూవీ ఎక్స్ప్లెనేషన్ కావాలనుకుంటే కామెంట్స్లో మాకు చెప్పండి. ఎక్స్ప్లెయిన్ చేసేందుకు ట్రై చేస్తాం. సో ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇంకా మెయిన్ స్టోరీ విషయానికి వస్తే, వేణు అనే ఒకతను తనని వదిలేసి వెళ్ళిపోయిన తన ఫ్రెండ్ మురళిని వెతుకుతూ ఉంటాడు. కానీ తనకి మురళి ఎక్కడా కనిపించడు. ఈ రోజు తనకి మురళి ఒక ఊర్లో ఉన్నాడు అని తెలుస్తుంది. అందుకు తను ఒక ట్యాక్సీ మాట్లాడుకొని ఆ ప్లేస్కి బయలుదేరతాడు. ఆ ట్యాక్సీ డ్రైవర్ పేరు అజీ. వేణు తన ఫ్రెండ్ని వెతుక్కుంటూ వెళ్తున్న విషయం అజీ తెలుసుకొని, మీ స్టోరీ ఏంటి అని అడుగుతాడు. అప్పుడు వేణు మాట్లాడుతూ వాళ్ళ స్టోరీని చెప్పడం స్టార్ట్ చేస్తాడు. ఇక్కడ స్టోరీ 50 సంవత్సరాల వెనక్కి వెళ్తుంది. వేణు ఇప్పుడు స్కూల్లో చదువుకుంటూ ఉంటాడు. వేణుకి చదువు మీద పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు, కానీ రైటింగ్ అంటే మాత్రం చాలా ఇష్టం. తను ఏ స్టోరీ అయినా పెన్తో రాశాడు అంటే దాన్ని చదివే వాళ్ళకి స్టోరీ మొత్తం కళ్ళ ముందే కనిపిస్తుంది. వేణుకి నాటకాలన్నా చాలా పిచ్చి. వేణు వాళ్ళ ఊర్లో శేఖర్ అనే ఒకతను నాటకాలు అరేంజ్ చేస్తూ ఉంటాడు. వేణు నాటకం జరిగే ప్లేస్కి వచ్చినప్పుడు శేఖర్ తనతో మాట్లాడుతూ, మురళి అనే ఒకతను వైలన్ ప్లే చేస్తూ పాటలు బాగా పాడతాడు. తను ఇప్పుడు సాహిబ్ వాళ్ళ ఇంట్లో ఉన్నాడు. నువ్వు అక్కడికి వెళ్ళి తనని పిలుచుకొని రా అంటాడు. శేఖర్ చెప్పేసరికి వేణు మురళిని పిలుచుకొని రావడం కోసం సాహెబ్ వాళ్ళ ఇంటికి బయలుదేరతాడు. సాహెబ్ వాళ్ళ ఇంట్లో పార్టీ ఉంటే మురళి అక్కడ ఎంజాయ్ చేస్తూ తన పాటతో అందరిని ఎంజాయ్ చేసేలా చేస్తాడు. వేణు సాహెబ్ వాళ్ళ ఇంటికి వచ్చి మురళిని నాటకం జరిగే చోటుకి పిలుచుకొని వస్తాడు. మురళి మ్యూజిక్ వల్ల నాటకం చాలా పెద్ద హిట్ అవుతుంది. వేణు మురళి మ్యూజిక్ టాలెంట్ చూసి ఆశ్చర్యపోతాడు. తను మురళితో మాట్లాడుతూ, నువ్వు మద్రాస్కి వెళ్ళిపోయి మ్యూజిక్ డైరెక్టర్ అయిపోవచ్చు కదా అంటాడు. దానికి మురళి, నాకు మన ఊర్లోనే ఉండేది ఇష్టం అంటాడు. కొన్ని సంవత్సరాలు అలా గడిచిపోతాయి. ఈ కొన్ని సంవత్సరాలు వేణు మురళి ఇద్దరూ కలుసుకుంటారు. వేణు ఇప్పుడు కాలేజ్లో ప్రీ డిగ్రీ చేస్తుంటాడు. మురళికి రవీంద్రదేవ్ అనే ఒక ఆథర్ అంటే చాలా ఇష్టం. తను రాసిన ఒక బుక్ రిలీజ్ అవుతుంది. అందుకు మురళి ఆ బుక్ను చదవడం కోసం వేణు వాళ్ళ కాలేజ్కి వస్తాడు. అప్పుడు వేణు మురళి ఇద్దరూ మళ్ళీ కలుసుకుంటారు. మురళికి కావాల్సిన బుక్ కాలేజీలో ఒకటే ఉంటుంది. ఆ ఒక్క బుక్ను కూడా యాని అనే ఒక అమ్మాయి తీసుకుంటుంది. ఈ విషయం వేణు తెలుసుకొని మురళికి చెప్తాడు. మురళి ఆ బుక్ కోసం యానిని వెళ్ళి కలుస్తాడు. చూసిన మొదటి చూపులోనే యాని మురళికి బాగా నచ్చేస్తుంది. ఇద్దరు టేస్ట్లు ఒకేలా ఉండేసరికి ఇద్దరు చాలా క్లోజ్ అవుతారు. మురళి రోజు కాలేజ్కి వస్తూ యానిని వేణుని కలుస్తూ ఉంటాడు. మురళి యాని వాళ్ళ ఇంట్లో వాళ్ళకు కూడా చాలా క్లోజ్ అవుతాడు. యాని వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు ఒక యాక్సిడెంట్లో చనిపోయింటారు. అప్పటినుంచి తను వాళ్ళ అక్క దగ్గరే ఉంటూ చదువుకుంటూ ఉంటుంది. యాని వాళ్ళ అక్కకి ఆరోగ్యం బాగలేక మంచాన పడిపోయి ఉంటుంది. తన భర్త తనను ఎంతో ప్రేమగా చూసుకుంటూ ఉంటాడు. యాని విక్టర్ అనే ఫ్రెంచ్ అతనికి మంచి ఫ్యాన్. అందుకు మురళి తను రీసెంట్గా రాసిన ఒక బుక్కుని యాని కోసం తెప్పించాలి అనుకొని మలయాళం ట్రాన్స్లేషన్ బుక్కుని తెప్పిస్తాడు. కానీ ఆ బుక్కులో లాస్ట్ చాప్టర్ ఉండదు. ఈ విషయం మురళి తెలుసుకొని ఆ చాప్టర్ని వేణుతో రాపిస్తాడు. మురళి వేణు రైటింగ్ చూసి, నువ్వు చాలా బాగా రాస్తున్నావు, మద్రాస్కి వెళ్ళి మూవీస్కి స్టోరీస్ రాయొచ్చు కదా అంటాడు. దానికి వేణు, నాకు ఊర్లోనే ఉండేది ఇష్టం అంటూ మురళి చెప్పిన డైలాగ్ని మురళికి చెప్తాడు. యాని వాళ్ళ అమ్మ నాన్న చనిపోయినప్పటి నుంచి తను సంతోషాన్ని మర్చిపోయి ఉంటుంది. ఆ తర్వాత మురళి పరిచయమైన తర్వాతే తను చాలా సంతోషంగా ఉంటుంది. దానికి యాని వాళ్ళ అక్క మురళికి థ్యాంక్స్ చెప్తుంది. మురళి యానికి బుక్ ఇచ్చి తన ప్రేమను కూడా చెప్పేస్తాడు. యానికి కూడా మురళి అంటే చాలా ఇష్టం. కానీ తను చేసిన ఒక తప్పుకి మురళికి తన ప్రేమ విషయం చెప్పకుండా తను చేసిన తప్పు గురించి చెప్తుంది. అసలు యాని చేసిన తప్పు ఏమి అంటే వాళ్ళ బావకి చాలా క్లోజ్ అయిపోయి ఉంటుంది. మురళి యాని చెప్పింది విని ఈ విషయం మెక్క తెలుసుకుంటే అసలు తట్టుకోలేదు అని యాని మీద కోప్పడి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మురళికి ఏదైనా బాధ వస్తే ఎవ్వరి కనిపించకుండా వెళ్ళిపోతాడు. మురళి కనిపించకపోయేసరికి వేణు తన కోసం చాలా వెతుకుతాడు. కానీ తనకి మురళి ఎక్కడా కనిపించాడు. కొన్ని రోజులు అలా గడిచిపోతాయి. ఒకరోజు వేణు కాలేజీలో ఉన్నప్పుడు తనకు ఒక ఉత్తరం వస్తుంది. ఆ ఉత్తరం పంపించింది మరెవరో కాదు, మురళినే. మురళి ఆ ఉత్తరంలో, మనం ఈరోజు సాయంత్రం ట్రైన్లో మద్రాస్కి వెళ్దామా అని రాసింటాడు. వేణు ఆ ఉత్తరం చదివిన వెంటనే కొంచెం కూడా లేట్ చేయకుండా మురళి దగ్గరికి వచ్చేస్తాడు. ఇద్దరూ కలిసి కొంచెం డబ్బును అరేంజ్ చేసుకొని మద్రాస్కి వచ్చేస్తారు. వాళ్ళు మద్రాస్కి వచ్చిన రోజే ఎంజీఆర్ గారు సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తుంటారు. అందుకు మద్రాస్ మొత్తం సెలబ్రేషన్స్తో నిండిపోయి ఉంటుంది. ఇద్దరూ మద్రాసులో ఉన్న ఒక అఫోర్డబుల్ లాడ్జ్లో స్టే చేయడం స్టార్ట్ చేస్తారు. ఆ లాడ్జ్ పేరు స్వామి లాడ్జ్. ఆ లాడ్జ్ ఓనర్ పేరు కూడా స్వామినే. ఇప్పుడు మద్రాసులో ఉన్న చాలామంది సెలబ్రిటీస్ స్టార్టింగ్లో మద్రాస్కి వచ్చిన టైంలో ఈ స్వామి లాడ్జ్లోనే స్టే చేసింటారు. వేణు మురళి ఇద్దరూ మద్రాసులో ఉన్న స్టూడియోలో చుట్టూ తిరుగుతూ దొరికిన పని చేస్తూ పొట్ట నింపుకుంటూ ఉంటారు.
ఒక డైరెక్టర్ సినిమా ఇండస్ట్రీలోకి వెళ్తానంటే ఏ ఒక్క హీరో కూడా తనకి ఛాన్స్ ఇవ్వడు. అందుకే వేణు సినిమా ఇండస్ట్రీలో పరిచయాలు పెంచుకోవాలి అని చేసే పనికి డబ్బులు కూడా తీసుకోకుండా ఒక సినిమాలో సెట్ బాయ్గా పనిచేయడం స్టార్ట్ చేస్తాడు. మురళి ఒక మ్యూజిక్ డైరెక్టర్ దగ్గర వైలనిస్ట్గా పనిచేయడం కోసం స్టూడియోస్ చుట్టూ తిరుగుతూనే ఉంటాడు. లాస్ట్కి తనకి ఒక మ్యూజిక్ డైరెక్టర్ కింద ఛాన్స్ వస్తుంది. తను ఆయన కింద వైలన్ ప్లే చేస్తూ ఎంతో కొంత డబ్బును సంపాదిస్తూ వస్తాడు. వేణు మురళి ఇద్దరూ ఆ డబ్బుతోనే తింటూ ఉంటారు. వేణు సెట్లో ఉన్న అందరితో బాగా కలిసిపోతూ ఉంటాడు. తను చూపించే మర్యాద ఆ సినిమాలో హీరోయిన్గా పనిచేసే రాధికకి చాలా బాగా నచ్చుతుంది. సెట్లో ఇద్దరు కళ్ళతో మాట్లాడుకుంటూ ఒకరి మీద ఒకరు ప్రేమను పెంచుకుంటారు. కేశవ్ అని ఒక ప్రొడ్యూసర్ ఒక మూవీ తీసి మ్యూజిక్ కోసం మురళి వాళ్ళ మ్యూజిక్ డైరెక్టర్ దగ్గరికి వస్తాడు. సినిమాకి మ్యూజిక్ ఇస్తున్న అందరూ ఇదేం సినిమారా బాబు, ఇంత చెత్తగా ఉంది అనుకుంటారు. కానీ కేశవ్ ముందర మాత్రం ఇది చాలా మంచి సినిమా అంటారు. మురళి మాత్రం ఈ సినిమా ఖచ్చితంగా ఫెయిల్ అవుతుంది అని చెప్పి, అయినా మీరు ఇండస్ట్రీలో ఉన్న టాలెంట్ మొత్తం వదిలేసి చెత్తనాలతో ఎందుకు సినిమా తీస్తారు అంటాడు. కేశవ్ మురళి చెప్పిన దానికి ఫీల్ అయ్యి, నా సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుంది, నువ్వు చెప్పిందే నిజమైతే నేను నా మీసం గీసుకుంటా అని సవాల్ చేస్తాడు. రాధిక హీరోయిన్గా పనిచేస్తున్న సినిమాలో ఒక హీరో యాక్ట్ చేస్తూ ఉంటాడు. ఆ హీరోకి రాధిక మీద కోరిక ఉంటుంది. అందుకు తను రాధికతో అసభ్యంగా ప్రవర్తించేందుకు ట్రై చేస్తాడు. రాధిక అతని దగ్గర నుంచి తప్పించుకొని వేణు దగ్గరికి వచ్చి, నేను ముందు టీచర్గా పనిచేసేదాన్ని, సినిమా మీద ఉన్న ఇంట్రెస్ట్తో ఈ ఫీల్డ్లోకి వచ్చాను, కానీ నాకు ఈ ఫీల్డ్ నచ్చలేదు అంటూ అందరి ముందే వేణుకి ప్రపోజ్ చేస్తుంది. వేణు రాధిక ప్రేమని ఒప్పుకుంటాడు. దాంతో ఇద్దరు ప్రేమించుకోవడం స్టార్ట్ చేస్తారు. మురళికి స్టూడియోలో ఇంద్ర అనే ఒక మ్యూజిక్ డైరెక్టర్ పరిచయం అవుతాడు. ఇంద్ర తనకి ఇండస్ట్రీలో జరిగిన అవమానాల గురించి మురళికి చెప్తూ చాలా బాధపడతాడు. మురళి ఇంద్రతో మాట్లాడుతూ, ఈ సినిమా ఇండస్ట్రీ నాకు అసలు సెట్ అవ్వదు, నేను ఫ్యూచర్లో బాంబేలో సెటిల్ అయ్యి నా సంతోషం కోసం మాత్రమే నేను మ్యూజిక్ క్రియేట్ చేసుకుంటా అంటాడు. కేశవ్ తీసిన సినిమా అట్టర్ ఫ్లాప్ అవుతుంది. అందుకు కేశవ్ మీసం గీసుకొని మురళి దగ్గరికి వస్తాడు. కేశవ్ మురళితో మాట్లాడుతూ, నువ్వు చెప్పిన ఆ టాలెంట్ ఎక్కడ ఉందో నా దగ్గరికి తీసుకొనిరా అంటాడు. మురళి వేణుని పిలుచుకొని రావాలి అని తనను వెతుక్కుంటూ వెళ్తాడు. అప్పుడు తనకి తన ప్రేమ విషయం తెలుస్తుంది. దానికి తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. మురళి వేణుని కేశవ్కి పరిచయం చేస్తాడు. వేణు చెప్పిన కథ కేశవ్కి బాగా నచ్చి వేణుకి డైరెక్షన్ ఛాన్స్ ఇస్తాడు. దానికి వేణు మురళి ఇద్దరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. వేణు తన సినిమాలో మురళినే మ్యూజిక్ డైరెక్టర్గా పెట్టుకోవాలి అనుకుంటాడు. కానీ మురళి నాకు ఇంట్రెస్ట్ లేదు అని చెప్పి తను రాసిన ఒక పాటను ఇంద్రాకిచ్చి ఇంద్రాని వేణుకి పరిచయం చేస్తాడు. ఇంద్ర మురళి ఇచ్చిన పాటని తన పాటలాగా వేణుకి వినిపిస్తాడు. ఆ సాంగ్ వేణు చాలా ఇష్టపడతాడు. అది మురళి చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. కానీ తనకెక్కడో ఈ పాటను ఇంద్రాకి ఇచ్చిండకూడదు అని అనిపిస్తూ ఉంటుంది. వేణుకి డబ్బులు వచ్చేసరికి లాడ్జ్ వదిలేసి డైరెక్టర్ కాలనీకి వెళ్ళిపోతాడు. కొన్ని రోజులు అలా గడిచిపోతాయి. మురళి రాసిన పాట ఇంద్ర కంపోజ్ చేసి బయటికి రిలీజ్ చేస్తాడు. ఆ పాట ఎంత పెద్ద హిట్ అవుతుంది అంటే ఎవ్వరూ అంత పెద్ద హిట్ అవుతుందని కూడా ఊహించిండరు. మురళి తన పాట రిలీజ్ అయిన విషయం తెలుసుకొని చాలా సంతోషపడతాడు. కానీ తనకు రావాల్సిన గుర్తింపు ఇంద్రాకి వెళ్ళిపోయింది అని బాధపడడం స్టార్ట్ చేస్తాడు. ఆ బాధలో మందు తాగుతూ స్టూడియోలో గొడవ పెట్టుకుంటాడు. దానికి తనకుండే జాబ్ కూడా వెళ్ళిపోతుంది. వేణు రాధికాని పెళ్లి చేసుకోబోతుంటాడు. అందుకు తను ఈ విషయం మురళికి చెప్దామని తన దగ్గరికి వస్తాడు. వేణుకి మురళి గురించి మొత్తం తెలిసింటుంది. అందుకు తను మురళితో మాట్లాడుతూ జీవితంలో ఏదో ఒకటి సాధించు అని చెప్తాడు. తన ఫ్రెండ్ తనను ఒక లూజర్లా చూడడం మురళికి ఏమాత్రం నచ్చదు. దానికి తను చాలా బాధపడతాడు. లాడ్జ్ ఓనర్ స్వామి మురళికి జరిగింది మొత్తం తెలుసుకొని, ఇందిరా ఒక దొంగనాయాలు, తను చాలామందిని మోసం చేసి ఈ స్థాయికి వచ్చాడు, అయినా నువ్వు నీ పాటను వాడికెందుకు ఇచ్చావని మురళిని తిడతాడు. మురళి ఇంద్రాని వెళ్ళి కలిసి ఆ పాట నాది అని కేవలం వేణుకి మాత్రం చెప్పుకుంటా అంటాడు. దానికి ఇంద్ర, నీ పాట నువ్వే నాకు ఇచ్చావు, ఇప్పుడు ఈ విషయం నీ ఫ్రెండ్కి తెలిస్తే ఇండస్ట్రీలో అందరికీ ఈ విషయం తెలిసిపోతుంది అంటూ నేను దానికి ఒప్పుకోను అంటాడు. మురళి బాధలో ఫుల్లుగా తాగి వేణు దగ్గరికి వచ్చి నీ నెక్స్ట్ ఫిలింకి నేనే మ్యూజిక్ కొడతా అంటాడు. దానికి వేణు కోపంగా మాట్లాడుతూ, మన ఊర్లో అంటే మురళి ఒక్కడే ఉండేవాడు, కానీ ఈ మద్రాసులో చాలామంది మురళిలు ఉన్నారు అంటూ నీ టాలెంట్ ఇక్కడ ఏం పనికిరాదు అంటాడు. వేణు అన్న మాటలకి మురళి బాధపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తను వెళ్ళిపోతున్నప్పుడు తన క్యాసెట్ అక్కడ పడిపోతుంది. వేణు ఆ క్యాసెట్ని చూసి క్యాసెట్ని ప్లే చేస్తాడు. అప్పుడు తనకి తన సినిమాలో ఉన్న పాట మురళిది అని తెలుస్తుంది. వేణు బాధపడుతూ మురళి కోసం స్వామి లాడ్జికి వస్తాడు. కానీ మురళి అప్పటికే అక్కడి నుంచి వెళ్ళిపోయింటాడు. వేణు తన బాధ మొత్తాన్ని ఇంద్ర మీద కోపంగా చూపించి మా ఇద్దరిని విడగొట్టావు కదా అని చాలా కోప్పడతాడు. రోజులు గడుస్తూ వస్తాయి. వేణు తీసిన ఫస్ట్ సినిమా పెద్ద హిట్ అవుతుంది. ఆ తర్వాత తను చాలా సినిమాలు తీస్తాడు. ఆ సినిమాలు కూడా పెద్ద హిట్ అవుతాయి. కానీ ఒక పాయింట్కి వచ్చేసరికి తన సినిమాలు ఫ్లాప్ అవ్వడం స్టార్ట్ అవుతాయి. 90స్కి వచ్చేసరికి
తన సినిమా జీవితం మొత్తం ముగిసిపోతుంది. చాలా సంవత్సరాల తర్వాత మురళి వేణుకి ఫోన్ చేసి, నీ సినిమా ఇప్పుడే చూశాను, చాలా దారుణంగా ఉంది. నీకు సినిమా తీయడం రాకపోతే నేర్చుకో, లేదంటే ఊరికి వెళ్ళి పాచి పని చేసుకో అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు. మళ్ళీ కొన్ని సంవత్సరాలు అలా గడిచిపోతాయి. వేణు తన భార్య రాధికాకి ఆరోగ్యం సరిగ్గా లేకపోయేసరికి ట్రీట్మెంట్ ఇప్పించడం కోసం కొచ్చికి పిలుచుకొని వస్తాడు. అక్కడ తను ఒక లాడ్జ్లో స్టే చేసినప్పుడు ఒక మ్యూజిక్ వింటాడు. ఒకప్పుడు ఆ మ్యూజిక్ని మురళి ప్లే చేసి ఉంటాడు. అందుకు వేణు ఆ మ్యూజిక్ని ఎవరు ప్లే చేస్తున్నారో చూద్దామని అక్కడికి వెళ్తాడు. ఆ మ్యూజిక్ని ప్లే చేస్తోంది మరెవరో కాదు, మురళినే. చాలా సంవత్సరాల తర్వాత ఇద్దరు ఒకరినొకరు చూసుకొని చాలా సంతోషపడతారు. ఇక్కడ స్టోరీ ప్రజెంట్లోకి వస్తుంది. ట్యాక్సీ డ్రైవర్ అజ్జి వేణు చెప్పిన చోటుకి తనని పిలుచుకొని వస్తాడు. వేణు మురళి కోసం వెతుక్కుంటూ వెళ్తాడు. కానీ అప్పటికే మురళి అక్కడి నుంచి వెళ్ళిపోయింటాడు. మురళి సెలాంకి దగ్గరలో నాకు విలేజ్లో మ్యూజిక్ క్లాస్ని స్టార్ట్ చేయాలి అని అక్కడికి వెళ్ళిపోయింటాడు. వేణు ఈ విషయం తెలుసుకొని అజ్జితో కలిసి అక్కడికి బయలుదేరతాడు. వేణు అజ్జితో మాట్లాడుతూ మిగతా స్టోరీని చెప్పడం స్టార్ట్ చేస్తాడు. వేణు చాలా సంవత్సరాల తర్వాత మురళిని కలిసి ఎన్ని సంవత్సరాలు ఎక్కడికి వెళ్ళిపోయావని అడుగుతాడు. అప్పుడు మురళి తన గురించి చెప్పడం స్టార్ట్ చేస్తాడు. వేణుతో గొడవైన తర్వాత మురళి మ్యూజిక్ డైరెక్టర్ అవ్వాలి అని బాంబేకి వెళ్ళిపోతాడు. కానీ ఎవరూ తనకు అవకాశాలు ఇవ్వరు. లాస్ట్కి తను జాఫర్ అని ఒక మ్యూజిక్ డైరెక్టర్ కింద జాయిన్ అవుతాడు. రోజులలో గడిచిపోతూ ఉన్నప్పుడు బాంబేలో బ్లాస్ట్లు కంటిన్యూస్గా తిరుగుతాయి. దానికి జాఫర్ వాళ్ళ సొంతూరైన వెస్ట్ బెంగాల్కి వెళ్ళిపోతాడు. మురళి కూడా తనతో పాటు అక్కడికి వెళ్తాడు. అక్కడ ఇద్దరు కలిసి చాలామంది స్టూడెంట్స్ని తయారు చేస్తారు. రీసెంట్గా వేణుకి లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు ఇచ్చింటారు. కానీ అక్కడ ఉన్న అందరూ వీడు ఏం సాధించాడని వీడికి అవార్డు ఇస్తున్నారు అంటూ తిట్టడం స్టార్ట్ చేస్తారు. మురళి దాన్ని టీవీలో చూసి తట్టుకోలేక తనని కలవడం కోసమే ఇక్కడికి వచ్చింటాడు. వేణు 3 సినిమా కథలు రాసింటాడు. కానీ తనకు ధైర్యం సరిపోక, అలాగే ప్రొడ్యూసర్ ఎవరు దొరక్క షూటింగ్ని స్టార్ట్ చేయకుండా అలాగే ఉంటాడు. వేణు మురళిని ఒకరి అంత్యక్రియలకు పిలుచుకొని వెళ్తాడు. ఆ అంత్యక్రియలో మరెవరో కాదు, ఇంద్రావి. మురళి వేణు ఇద్దరు తను చేసిన తప్పులను గుర్తు చేసుకుంటూ తనని ఫుల్గా తిట్టుకుంటారు. ప్రదీప్ తను సినిమాల్లో అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తుంటాడు. తను వేణు పాత సినిమాలకి మంచి ఫ్యాన్. అందుకు తను వేణు దగ్గరికి వచ్చి తనని మాట్లాడిస్తాడు. ప్రదీప్ ఎర్నాకుళంకి వెళ్తుంటాడు. వేణు మురళి కూడా అక్కడికి వెళ్తుంటే ప్రదీప్కి లిఫ్ట్ ఇస్తారు. మురళి వేణుతో మళ్ళీ సినిమా తీపించాలి అని తను రాసిన 3 స్టోరీస్ని చదివి తనకి బాగా అనిపించిన ఒక స్టోరీని ప్రదీప్కి ఇచ్చి, ఈ స్టోరీ ఎలా ఉందో చదివి చెప్పు అంటాడు. ప్రదీప్కి ఆ స్టోరీ బాగా నచ్చుతుంది. మురళి ప్రదీప్తో మాట్లాడుతూ వేణు తీయబోయే సినిమాకి ఒక ప్రొడ్యూసర్ని వెతికి పెట్టచ్చు కదా అంటాడు. ప్రదీప్ తనకు తెలిసిన ఒక ప్రొడ్యూసర్ గురించి మురళికి వేణుకి చెప్తాడు. ఆ ప్రొడ్యూసర్ షో ఆఫ్ని బాగా ఇష్టపడతాడు. దానికి మురళి ఆ ప్రొడ్యూసర్ దారిలోకి వెళ్ళి వేణు సినిమాని ప్రొడ్యూస్ చేసేలా ఒప్పిస్తాడు. వేణు మురళి ఇద్దరు ఒక టీంని అరేంజ్ చేసుకొని మూవీకి కావాల్సిన క్యాస్ట్ని అరేంజ్ చేసుకునే పనిలో పడతారు. కానీ మూవీ సెట్లోకి వెళ్ళకముందే ప్రొడ్యూసర్ని గోల్డ్ కేసులో పోలీసులు అరెస్ట్ చేస్తారు. దాంతో మూవీ షూటింగ్ స్టార్ట్ అవ్వకముందే ఆగిపోతుంది. అందరూ ఎక్కడి వాళ్ళు అక్కడికి వెళ్ళిపోతారు. మురళి బాధలో ఏం చేయాలో తెలియక ఆ మ్యూజిక్ ప్లే చేస్తున్నప్పుడు ఆ మ్యూజిక్ని ఒకరు విని తన దగ్గరికి వస్తారు. తను ఎవరు అంటే యానీ మురళిని లంచ్కి వాళ్ళ ఇంటికి పిలుచుకొని వెళ్తుంది. తను మురళితో మాట్లాడుతూ, మనమిద్దరం విడిపోయిన వారానికి నేను ఒక హాస్టల్కి వెళ్ళిపోయాను. ఆ తర్వాత నుంచి ఎప్పుడు ఇంటికి వెళ్ళలేదు అంటూ, ఒక సిస్టర్ నా గురించి కేర్ తీసుకొని నాకు పెళ్లి కూడా చేసింది అంటూ, నా హస్బెండ్ ఒక మీడియా కంపెనీని రన్ చేస్తూ మూవీ థియేటర్ బిజినెస్ కూడా చేస్తుంటాడు అని చెప్తుంది. యానీకి 2 కూతురులుంటారు. వాళ్ళల్లో ఒకరు బెంగళూరులో ఉంటే ఇంకొకరు కెనడాలో ఉంటారు. మురళి తన గురించి కూడా యానీకి చెప్తాడు. మురళి పెళ్లి చేసుకోలేదన్న విషయం యానీ తెలుసుకొని చాలా బాధపడుతుంది. యానీ ఆగిపోయిన సినిమా గురించి తెలుసుకొని తన హస్బెండ్కి చెప్తుంది. దానికి తను ఒక ప్రొడ్యూసర్తో మాట్లాడి వేణు మురళి సినిమాని ప్రొడ్యూస్ చేసేలా ఒప్పిస్తాడు. ఈ విషయం మూవీ టీం మొత్తం తెలుసుకొని మళ్ళీ అసెంబుల్ అవుతారు. వేణు సినిమాని ప్రొడ్యూస్ చేస్తున్న ప్రొడ్యూసర్ పేరు జయన్. తను వేణుకి మొదటి సినిమా అవకాశం ఇచ్చిన కేశవ్కి కొడుకు. వేణు మురళి ఇద్దరు జయన్ చూసి షాక్ అయిపోతారు. ఎందుకంటే తను సేమ్ వాళ్ళ నాన్నలాగే ఉంటాడు కాబట్టి. జయన్ మూవీ షూటింగ్ స్టార్ట్ చేయడానికి అన్ని సిద్ధం చేసి మూవీ బిజినెస్ బాగవడం కోసం ఒక మంచి హీరోని మన సినిమాలో పెడదామని వేణుతో మురళితో అంటాడు. వాళ్ళిద్దరూ దానికి ఒప్పుకుంటారు. వేణు టీం హీరో కోసం వెతుకుతున్నప్పుడు వాళ్ళకి దొరికే ఒకే ఒక ఆప్షన్ నితిన్ మోలీ అనే ఒక యాక్టర్. తను లాస్ట్ 8 సంవత్సరాల్లో 6 సినిమాలు 7 సినిమాలు వరుసగా ఫ్లాప్ ఇచ్చింటాడు. అందుకు తనకి సినిమా ఛాన్సులు వస్తే డబ్బుల కోసం సినిమా స్టోరీ కూడా వినకుండా మూవీని ఒప్పుకుంటూ ఉంటాడు. వేణు సినిమాని కూడా అలాగే ఒప్పుకుంటాడు. మూవీ షూటింగ్ స్టార్ట్ అవుతుంది. వేణు నేను మళ్ళీ డైరెక్టర్ కాబోతున్నా అని చాలా సంతోషంగా ఫీల్ అవుతాడు. మురళి తన సంతోషాన్ని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఈసారి వేణు సినిమాకి మురళిని మ్యూజిక్ ఇస్తుంటాడు. నితిన్
డైరెక్టర్ వేణుని చూసి ఈ సినిమా కూడా ఖచ్చితంగా ఫ్లాప్ అవుతుంది అనుకుంటాడు. కానీ తనకి సినిమా మీద ఉన్న ప్యాషన్ చూసి ఈ సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుంది అని నమ్మడం స్టార్ట్ చేస్తాడు. ప్రొడ్యూసర్ అనుకున్న దానికన్నా వేణు మూవీ షూటింగ్ని చాలా ఫాస్ట్గా చేయడం స్టార్ట్ చేస్తాడు. దానికి ప్రొడ్యూసర్ జయన్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. అంతా సాఫీగా వెళ్ళిపోతున్న టైంలో ప్రొడ్యూసర్ జయన్కి హార్ట్ ఫెయిలియర్ అయ్యి హాస్పిటల్లో జాయిన్ అవుతాడు. తనకు ఆ ప్రాబ్లం ఎందుకు వచ్చింది అంటే, ఒక పక్క తన ఫైనాన్షియల్ కంపెనీ మొత్తం లాస్లోకి వెళ్ళిపోతుంటే ఇంకో పక్క మూవీ బిజినెస్ ఏమీ జరిగిండదు. తనకి ఆ టెన్షన్స్లో హార్ట్ ఫెయిలియర్ అయి ఉంటుంది. జయన్ కూతురు వేణుతో మురళితో మాట్లాడుతూ, ఇప్పుడు మా నాన్న అప్పుల్లో కూరుకుపోయాడు, అంతెందుకు మా నాన్న ట్రీట్మెంట్కి కావాల్సిన డబ్బులు కూడా మా దగ్గర లేవు అని చెప్తుంది. దానికి వేణు మురళి ఇద్దరూ వాళ్ళు జైన్ దగ్గర తీసుకున్న డబ్బుని జైన్ ట్రీట్మెంట్ కోసం యూజ్ చేస్తారు. డబ్బులు లేకపోవడం వల్ల మళ్ళీ మూవీ షూటింగ్ మధ్యలో ఆగిపోతుంది. షూటింగ్ ఆగిపోయేసరికి వేణు చాలా బాధపడతాడు. మురళి తనను ఓదార్చేందుకు ట్రై చేస్తాడు. అప్పుడు తను మాట్లాడుతూ, నేను నా జీవితం గురించి కలగంట ఆపేశాను, నువ్వెందుకని నన్ను మళ్ళీ ఎంకరేజ్ చేశావని మురళి మీద కోపడతాడు. వేణు కోపడేసరికి మురళి బాధపడి అందరికీ దూరంగా వెళ్ళిపోయింటాడు. ఇంకా మూవీ షూటింగ్ స్టార్ట్ అవ్వదనుకున్న టైంలో ఒకడి వల్ల మూవీ షూటింగ్ మళ్ళీ స్టార్ట్ అవుతుంది. అతను ఎవరు అంటే హీరో నితిన్. నితిన్ మూవీ షూటింగ్ ఆగిపోయిన బాధలో ఫుల్గా తాగి తనని ట్రోల్ చేసిన వాళ్ళని, అలాగే నెపోటిజం కిడ్స్ని ఫుల్గా తిడతాడు. తన దగ్గర పనిచేసే వాళ్ళు దాని వీడియో తీసి ఇంటర్నెట్లో అప్లోడ్ చేస్తారు. ఆ వీడియో రాత్రికి రాత్రే వైరల్ అయిపోతుంది. నితిన్ ఆ వీడియోని చూసి ఇంకా నా పని అయిపోయింది అనుకుంటాడు. కానీ ఆడియన్స్ అందరూ నితిన్ చెప్పింది ప్రతి ఒక్కటి నిజం అని తనని మెచ్చుకుంటారు. ఆడియన్స్లో ఒక్కసారిగా నితిన్ క్రేజ్ బాగా పెరిగిపోతుంది. దానికి తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. తనకు ఆడియన్స్లో వచ్చిన క్రేజ్ వల్ల అందరూ ముందుగానే జయన్కి డబ్బులు ఇచ్చి మూవీ రైట్స్ని కొనుక్కోవడం స్టార్ట్ చేస్తారు. ప్రొడ్యూసర్ జయన్ తన అప్పులు మొత్తం తీర్చేసి కొంచెం డబ్బులు వెనక్కి కూడా వేసుకుంటాడు. మూవీ షూటింగ్ మళ్ళీ స్టార్ట్ అవుతుంది. మురళి వెళ్ళిపోయే ముందు మూవీకి కావాల్సిన మ్యూజిక్ మొత్తం కొట్టి తన దగ్గర పనిచేసే ఒకతనికి ఇచ్చి వెళ్ళిపోయింటాడు. వేణు మూవీ షూటింగ్ని కంప్లీట్ చేస్తాడు. మురళి కొట్టిన సాంగ్స్ అలాగే బీజిఎం మూవీకి కరెక్ట్గా సింక్ అవుతాయి. అది వేణు చూసి మురళిని గుర్తు చేసుకుంటూ చాలా బాధపడతాడు. కొన్ని రోజులకి మూవీ రిలీజ్ అయ్యే రోజు వస్తుంది. అందరూ సినిమా రిజల్ట్ ఎలా ఉంటుందో అని ఈగర్గా వెయిట్ చేస్తూ ఉంటారు. ఆడియన్స్ అందరికీ మూవీ బాగా నచ్చి మూవీని బ్లాక్ బస్టర్ చేస్తారు. నితిన్ ఆడియన్స్తో పాటు మూవీని థియేటర్లో చూసి ఫుల్గా సెలబ్రేట్ చేసుకుంటాడు. వేణు తన సినిమా హిట్ అయిన విషయం తెలుసుకొని చాలా సంతోషపడతాడు. అప్పుడే వేణుకు తెలిసిన ఒక అతను తనకి ఫోన్ చేసి నేను మురళిని చూశానని చెప్పి తన అడ్రస్ను పెడతాడు. దానికి వేణు మురళితో కలిసే సినిమాని చూడాలి అని అజయ్ ట్యాక్సీలో తన దగ్గరికి బయలుదేరింటాడు. ఇదే మొత్తం స్టోరీ. వేణు ట్యాక్సీలో సిరం దగ్గరలో ఉన్న విలేజ్కి వచ్చి మురళిని కలుస్తాడు. వేణు మురళితో మాట్లాడుతూ వాళ్ళ సినిమా హిట్ అయిన విషయం చెప్తాడు. దానికి మురళి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇద్దరూ కలిసి దగ్గరలో ఉన్న ఒక థియేటర్కి వచ్చి ఆడియన్స్ వాళ్ళ సినిమాకి ఇస్తున్న రెస్పాన్స్ వింటూ చాలా సంతోషపడతారు. ఇద్దరూ ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ మనం ఎందుకని ముందే కలిసి సినిమా చేయలేదు అనుకుంటారు. కానీ అన్నిటికీ ఒక రైట్ టైం అంటూ ఉంటుంది అని చాలా సంతోషపడతారు. అలా సంతోషంగా మూవీ ఎండుతుంది. సో ఇది ఫ్రెండ్స్, వర్షంగులకి శేషం మూవీ గురించి స్టోరీ మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో మాకు చెప్పండి. అలాగే ఈ వీడియో నచ్చిందో లేదో కూడా కామెంట్స్లో మాకు చెప్పండి. అలా మీరు చెప్పడం వల్లే నాకు ఇలాంటి వీడియోస్ మళ్ళీ చేయాలో లేదో తెలుస్తుంది. సో ఈ వీడియో నచ్చిందో లేదో కామెంట్స్లో మాకు చెప్పండి. అలాగే ఇలాంటి వీడియోస్ మీకు మళ్ళీ కావాలనుకుంటే ఇప్పుడే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో ఫ్యామిలీతో షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.